రీసెంట్ గా పిల్లలు పుట్టకుండా చేయించుకుంటే కంట్రోల్ ఆపరేషన్ ట్యూబెక్టమీ గురించి రీల్ చేస్తే చాలా మంది అడిగిన డౌట్, మేడం మాకు ఆల్రెడీ ఈ ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నాము, సో ఈ ఆపరేషన్ రివర్స్ చేయడానికి ఏమైనా ఆపరేషన్ ఉంటుందా అని అడిగారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీరఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. సో ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ ని రివర్స్ చేసే ఆపరేషన్ ఒకటి ఉంది, దాన్ని ట్యూబల్ రీకానలైజేషన్ సర్జరీ అని అంటారు. సో ఈ సర్జరీలో ఏం చేస్తారు అని తెలుసుకోవడానికి ముందు ట్యూబెక్టమీలో ఏం చేస్తారో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆడవాళ్ళకి ప్రతి మంత్ అండాశ్రయం నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఈ ట్యూబ్ ద్వారా గర్భసంచిలోకి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయినప్పుడు హస్బెండ్ యొక్క వీర్యంలో ఉన్న కణాలు స్పర్మ్స్ ఈ మానం ద్వారా పైకి గర్భసంచిలోకి వస్తాయి. సో ఈ ఎగ్ ఈ స్పర్మ్ ఈ గర్భసంచి లోపల కలిసి ప్రెగ్నెన్సీ అన్నది గర్భసంచి లోపల వస్తుంది. సో ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ లో ఏం చేస్తాము అంటే ఈ ఎగ్ వచ్చే దారి అంటే ఈ ట్యూబ్ ని ఐదర్ కట్ చేయడం కానీ బ్లాక్ చేయడం కానీ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఈ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచిలోకి రాదు అండ్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ రివర్స్ సర్జరీలో అంటే ఈ ట్యూబల్ రీకానలైజేషన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఏ ట్యూబ్ అయితే మనం కట్ చేసామో ఈ టూ పార్ట్స్ ని మళ్ళీ కలిపి స్టిచెస్ అన్నవి వేస్తాం. సో ఆ ట్యూబ్ ఒక సింగిల్ ట్యూబ్ కింద మళ్ళీ ఫార్మ్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, ఆ రిలీజ్ అయిన ఎగ్ మళ్ళీ ఆ ట్యూబ్ ద్వారా గర్భసంచిలోకి వచ్చి నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆపరేషన్ కి సక్సెస్ రేట్ ఎంత? సక్సెస్ రేట్ అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 1, ఇంతకు ముందు చేసిన ట్యూబెక్టమీ ఆపరేషన్ ఏ పద్ధతిలో చేశారు? లాప్రోస్కోపీ ద్వారా చేశారా, ఓపెన్ టెక్నిక్ లో పామ్రాయిస్ మెథడ్ యూజ్ చేసి చేశారా, ఏ పద్ధతిలో చేశారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 2, ట్యూబ్ లెంత్ ఎంత ఉంది? మినిమం 4 సెంటీమీటర్స్ ఆఫ్ ద ట్యూబ్ ఉంటే సక్సెస్ రేట్ అనేది బెటర్ గా ఉంటుంది. నెంబర్ 3, పేషెంట్ యొక్క ఏజ్ లెస్ దాన్ 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే సక్సెస్ రేట్ అంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం బెటర్ గా ఉంటుంది. నెంబర్ 4, ఈ కంట్రోల్ ఆపరేషన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది? లెస్ దాన్ 5 ఇయర్స్ అయ్యింది అంటే 5 ఇయర్స్ లోపల ఆపరేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఈ రివర్స్ ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేట్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఈ రివర్స్ ఆపరేషన్ సక్సెస్ అనేది ఉంది. ఆన్ అన్ యావరేజ్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తే ఈ రివర్స్ ఆపరేషన్ యొక్క సక్సెస్ రేట్ 40 to 50% మాత్రమే. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.